Gurubhyo Namaha. Today class is matrices. Class number 10. In previous class I told that very most important definitions of determinants, cofactors, minors with examples. లాస్ట్ క్లాస్లో డిటర్మినెంట్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. 2/2 మ్యాట్రిక్స్కి డెట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, 3/3 మ్యాట్రిక్స్కి డెట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక మ్యాట్రిక్స్కి అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్కి మైనస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, కోఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇన్ మ్యాట్రిసెస్. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. అంటే ఈ డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఒక 12 ఉంటాయి, అంటే 12 to 15 ఉండొచ్చు మేబీ. ఓకే, ఈ 12 ప్రాపర్టీస్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ యూటిలైజ్ చేసుకుంటూ మన ప్రాబ్లమ్స్ని చాలా చక్కగా సింపుల్గా చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీ స్టేట్మెంట్ చదువుతూ విత్ ఎగ్జాంపుల్ తోటి మీకు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. వాట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 1? ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ, det A is equal to det of A transpose. So that is the property number 1. Property number 1 says that if any square matrix A, the determinant of det A, అంటే ఏ మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ ఎంత అవుతుందో దాన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు కూడా డెట్ వాల్యూ అదే అవుతుంది. అంటే మ్యాట్రిక్స్లో ట్రాన్స్పోజ్ చేయటం వల్ల డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు అనమాట, అన్ఆల్టర్డ్. ఓకే, అంటే ఏంటి? ఏ ఈజ్ ఎనీ గివెన్ మ్యాట్రిక్స్, దట్ మ్యాట్రిక్స్ టు ఫైండ్ ది డెట్ and also find the A transpose det, both are equal. That means det A is equal to det of A transpose. Okay, దీన్ని విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రాపర్టీ? det A is equal to det of A transpose. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A is equal to ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 0 -2 3 -1 2 4 5 6. దిస్ ఇస్ 3/3, దట్ మీన్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్. టు ఫైండ్ ది ఏ ట్రాన్స్పోజ్. ఏ తీసుకున్నాను, దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశాను. ట్రాన్స్పోజ్ మీన్స్ ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ ఇంటూ రోస్. సో ఈ రోని కాలం కింద రాశాను, ఈ రోని కాలం కింద రాశాను, ఈ రోని కాలం కింద రాశాను. దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. ఏకి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో డెట్ ఆఫ్ దిస్ వన్. ఈ డెట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు తెలుసు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక 1 ఇంటూ ఇది క్లోజ్ చేసేయాలి, -1 2 5 6. నెక్స్ట్ 0 ఇంటూ ఇది క్లోజ్ చేసేయాలి, 3 2 4 6. నెక్స్ట్ ప్లస్ -2 ఇంటూ ఇది క్లోజ్ చేసేస్తే 3 -1 4 5. సో 2/2 మ్యాట్రిక్స్ డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. మనం అంతా ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -54. నెక్స్ట్ ఏం చేస్తారంటే సిమిలర్గా ఇదే విధంగా ఏ ట్రాన్స్పోజ్కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో det of A transpose is equal to, అంటే det 1 3 4 0 -1 5 -2 2 6. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక నేను డైరెక్ట్గా రాసేసాను. మీరు ఇది ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసానో డెట్ ఏ, అదేవిధంగా ఏ ట్రాన్స్పోజ్ కూడా డెట్ అదేవిధంగా కట్టండి. వీ గెట్ ది వాల్యూ -54. అంటే డెట్ ఏకి, అంటే ఏకి డెట్ ఎంత? -54. అలా ఏ ట్రాన్స్పోజ్కి డెట్ -54. Both are equal. That is the property number 1. Det A is equal to det of A transpose. This is the first property. ఎక్కడైనా సరే మీకు ఏ వాల్యూ ఇచ్చినప్పుడు ఏ ట్రాన్స్పోజ్ డెట్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఏకి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి అన్నమాట ఎక్కువగా. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ప్రాబ్లమ్స్ మనం సింపుల్గా చేయొచ్చు. అంతేగాని మీరు ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ డెట్ కట్టవలసిన అవసరం లేదు. ఓకే, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు. అయితే ఏ ట్రాన్స్పోజ్ టు ఫైండ్ డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటాడు. మీరు ఏకి డెట్ కడితే సరిపోతుంది. దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసి దీనికి డెట్ కట్టవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ది ప్రాపర్టీ నెంబర్ ఇన్ డిటర్మినెంట్స్. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ సెకండ్ ప్రాపర్టీ? ద సెకండ్ ప్రాపర్టీ ఈజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేంజెస్ సైన్ వెన్ ఎనీ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో property number 2 says that, what is the property number 2? In square matrix, interchanging any 2 rows or 2 columns. ఇక్కడ మనం కాలమ్స్ ఒకదాన్ని గురించే చెప్పాం, రోస్ కూడా సైమిల్టేనియస్గా రోస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే కాలమ్స్కి ఎంత అయితే ప్రిఫరెన్స్ ఉంటుందో రోస్ కూడా అంతే ప్రిఫరెన్స్. అంతేగాని 2 రోస్ని ఇంటర్చేంజ్ చేసినా లేదా 2 కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసినా డిటర్మినెంట్ యొక్క వాల్యూ సైన్ చేంజ్ అవుతుంది.
వాల్యూ ఈక్వల్గానే ఉంటుంది బట్ ఆపోజిట్ సైన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 2 rows, ఈ 2 rowsని ఇంటర్చేంజ్ చేయండి. ఈ రోనేమో పైన, ఈ రోనేమో కింద రాయండి. అంటే R2ని తీసుకెళ్ళి R1లో రాయండి, R1 తీసుకొచ్చి R2లో రాయండి. అంటే రోస్ని ఇంటర్చేంజ్ చేసాం 2 rowsని. అలాగే మీరు 2 columnsని, ఈ కాలమ్ 1 తీసుకొచ్చి కాలమ్ 2లో రాయండి, కాలమ్ 2 తీసుకొచ్చి కాలమ్ 1లో రాయండి. రోస్ని ఇంటర్చేంజ్ చేసినా పర్లేదు, కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేసినా పర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే కనుక డిటర్మినెంట్ వాల్యూ జస్ట్ ఈక్వల్గా ఉంటూ ఆపోజిట్ సైన్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ నెంబర్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ దిస్ వన్. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే తెలుసు కదా ప్రాసెస్ మీకు, 2 into -2 5 1 -3, అలాగే -1 into ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే నాకు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -7 అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ప్రాపర్టీ సేస్ దట్ ఏం చెప్తుంది, ఇంటర్చేంజింగ్ ఎనీ 2 rows ఆర్ 2 columns, 2 rows కానీ లేదా 2 columns కానీ ఇంటర్చేంజ్ చేయమంటుంది. చేస్తే డిటర్మినెంట్ వాల్యూ చేంజ్ అవ్వదు, సైన్ ఒకటే చేంజ్ అవుతుందని చెప్తుంది. అంటే నేను ఏం చేశానంటే నేను బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అంటే ఈ బి అనే మ్యాట్రిక్స్ ఎటువంటి మ్యాట్రిక్స్ అంటే కనుక ఈ రో 2ని రో 1లో రాశాను, రో 1ని రో 2లో రాశాను. అంటే ఈ 2 rowsని ఇంటర్చేంజ్ చేశాను. అంటే ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి అలా ఇంటర్చేంజ్ చేస్తే చూడండి, 0 -2 5 ఫస్ట్ రోలో రాశాను, తర్వాత 2 -1 4 సెకండ్ రోలో రాశాను. ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే రోస్ని ఇంటర్చేంజ్ చేశాను. మీరు కావాల్సితే కాలమ్స్ని కూడా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక వీ గెట్ ది వాల్యూ 7. 12 - 5 7. అంటే ఈ రోస్ని ఇంటర్చేంజ్ చేసినటువంటి న్యూ మ్యాట్రిక్స్ బికి డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 7. మామూలుగా మ్యాట్రిక్స్ ఏకి డిటర్మినెంట్ కడితే ఎంత వచ్చింది, -7. -7 7. వాల్యూ ఈజ్ ఈక్వల్ బట్ ఆపోజిట్ సైన్. అందుకనే మన డిటర్మినెంట్స్లోని మన ఇష్టం వచ్చినట్టు రోస్ని కాలమ్స్ని ఇష్టం మార్చేయకూడదు. వాడు ఏదైతే ఇచ్చాడో అవే రోస్ అవే కాలమ్స్ తోటి మనం ఆపరేషన్స్ చేయాలి. అంతేగాని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయవలసిన ఏం చేయవలసిన వచ్చినా ఆ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మట్టుకి ఆ రోస్ని కాలమ్స్ని ప్రాబ్లంలో ఏ విధంగా ఇది ఇచ్చాడో ఆ విధంగానే తీసుకోవాలి. అంతేగాని రోస్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా డిస్టర్బ్ చేస్తే కనుక వాటి యొక్క వాల్యూ సైన్ చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని ఈ రోని ఇక్కడ రాస్తే కనుక దానికి డెట్ కడితే కనుక జస్ట్ ఈక్వల్ సైన్ ఉండి ఆపోజిట్ సైన్లో ఉంటుంది. అదే ప్రాపర్టీ నెంబర్ 2. ఎనీ 2 rows ఆర్ ఎనీ 2 columns ఇంటర్చేంజింగ్ we get the same value but opposite sign. This is the property number 2. Next, property number 3. If 2 rows or 2 columns of a square matrix are identical, then the value of the determinant of the matrix is 0. So property number 3 is very most important. What is the property number 3? In a square matrix, any 2 rows or any 2 columns are identical. Identical means equal. 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఏదో ఒకటే జరగాలి. 2 rows ఈక్వల్గా ఉన్నాయి లేదా 2 columns ఈక్వల్గా ఉన్నాయి, మీరు ఇంకా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. దట్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రాపర్టీ నెంబర్ 3కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ 1 2 3 1 2 3 8 5 6. అంటే ఇందులో వాడు ప్రాపర్టీలు ఏం చెప్పాడు, ఎనీ 2 rows ఐడెంటికల్ అంటే ఈక్వల్గా ఉంటే లేదా కాలమ్స్ కానీ. నేను ఏం చేశానంటే 1 2 3 1 2 3 రో 1 రో 2 ఈ 2 rows కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, థర్డ్ రో ఒకటి డిఫరెంట్గా ఉంది. 2 rows ఈక్వల్గా ఉంటే సరిపోతుంది మనకి. అలాంటిది తీసుకున్నాను నేను, దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేశాను, వీ గెట్ 0. అంటే మీరు ఎప్పుడైనా సరే దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, టు అబ్జర్వ్ దట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎలిమెంట్స్. రోస్ ఎలా ఉన్నాయి, కాలమ్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయాలి, ఐడెంటికల్గా ఉన్నాయి. ఇంక మీరు డెట్ ఇదంతా శ్రమ అంతా పడవలసిన అవసరం లేదు. ఇదంతా చేయలేకుండా వీ గెట్ ది వాల్యూ 0 అని ఆన్సర్ పెడితే సరిపోతుంది. చూడండి, ఏమైనా సరే ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోండి, మీరు ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉండే కనుక మ్యాట్రిక్స్ని మీరు ఏమైనా తీసుకుని 0 రాకపోతే కనుక అప్పుడు మీరు ప్రాపర్టీ ఫెయిల్ అయినట్టు. సో ప్రాపర్టీ ఏం చెప్తుంది, ఎనీ 2 rows ఆర్ ఎనీ 2 columns ఆర్ ఐడెంటికల్, దెన్ ద డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0. ఓకే, దానికి ఎగ్జాంపుల్తో సహా మీకు చూపించాను. డెట్ కడితే మనకి ఎంత వచ్చింది, 36 - 36 0. దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 3. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 4? ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ k, then the determinant value of the resulting matrix is equal to k times
the determinant value of the original matrix. ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ అనే కాదు, అన్ని ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంటే. ఈ ఫోర్త్ ప్రాపర్టీ సేస్ దట్ ఏం చెప్తుంది ఇది? ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో మీరు ఏదైనా ఒక రోని కానీ ఒక కాలంను కానీ ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు దానికి డెట్ కట్టండి. ఆ వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే కనుక మామూలుగా నెంబర్ పెట్టి మల్టిప్లై చేయకముందు ఉన్నటువంటి డెట్కి నువ్వు ఎంత నెంబర్ అయితే పెట్టి మల్టిప్లై చేసావో అన్ని టైమ్స్ ఉంటుంది. అంటే ఇది చెప్పేకంటే ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, దీనికి ప్రాపర్టీ నెంబర్ 4కి ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 4కి సూటబుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 1 1 0 1 1 1 0. దీన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా, దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేశాను, వి గెట్ 2 వచ్చింది. అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అకార్డింగ్ టు ది ప్రాపర్టీ, మనకి ప్రాపర్టీ నెంబర్ 4లో ఏం చెప్పాడు, మీరు ఏదైనా ఒక రో కానీ ఒక కాలం కానీ సెలెక్ట్ చేసుకోండి. రో అంటే R1 R2 R3, 3 రోస్లో ఏదో ఒక రో, అలాగే 3 కాలమ్స్లో కాలం 1 కాలం 2 కాలం 3, ఈ రో కానీ ఈ 3 రోస్లో ఏదో ఒకటి, ఈ 3 కాలమ్స్లో ఏదో ఒక కాలం సెలెక్ట్ చేసుకోండి. నేను రో 1 సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఏదైనా ఒక మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక నెంబర్ తోటి మల్టిప్లై చేయండి. అంటే నేను 5 అనే నెంబర్ తోటి మల్టిప్లై చేశాను, అదే రాశాను అనమాట. ఇక్కడ రో 1 goes to 5 into R1, అంటే రో 1లో చేంజ్ వస్తుంది, చేంజ్ తీసుకొస్తున్నాను. ఏ విధంగా దాన్ని 5 పెట్టి మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు 0 5 5, ఇంకా మిగతా ఏం చేంజ్ అవ్వు, ఎందువల్లంటే రో 1లోనే మార్పు తీసుకొస్తున్నాను అనమాట. ఓకే, R1 goes to 5 into R1, సో 0 5 5, మిగతా అన్నీ కూడా మామూలే 1 0 1 1 1 0. ఇది ఈ మ్యాట్రిక్స్కి బి అని పేరు పెట్టాను. అంటే మనకి ప్రాపర్టీలో ఏం చెప్పాడు, ఒక రో సెలెక్ట్ చేసుకో, ఆ రోని ఏదైనా ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేయమని, నేను 5 అనే నెంబర్ పెట్టి మల్టిప్లై చేశాను. సో వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయి. డెట్ బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ 10 వచ్చింది నాకు. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే బి అనే మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, 10. దిస్ 10 కెన్ బి రిటన్ యాజ్ 5 into 2 అని రాసుకోవచ్చు. 5 into 2. 2 అంటే ఏంటి, డెట్ ఆఫ్ ఏ. మనకి డెట్ ఏ ఎంత వచ్చింది 2. ఈ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఈ 2ని డెట్ ఏ అని రాసుకోవచ్చు. సో డెట్ బి ఈజ్ ఈక్వల్ టు 5 into డెట్ ఏ. అంటే దీని అర్థం ఏంటంటే కనుక మీరు ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్లో ఒక రోని కానీ ఒక కాలంని కానీ ఏదైనా ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది, ఈ ప్రీవియస్ మ్యాట్రిక్స్కి వచ్చినటువంటి డిటర్మినెంట్ వాల్యూకి నువ్వు ఏ నెంబర్ అయితే పెట్టి మల్టిప్లై చేసావో అంత వాల్యూ వస్తుంది అనమాట. అంటే నువ్వు 5 పెట్టి మల్టిప్లై చేసావు కదా, అప్పుడు దీనికి 5 టైమ్స్ ఉంటుంది. 6 పెట్టి మల్టిప్లై చేస్తే 6 టైమ్స్ ఉంటుంది. అది దీని అర్థం అన్నమాట. ఇది ప్రాపర్టీ నెంబర్ 4. అంటే రోస్ని కాలమ్స్ని ఏదైనా ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేసుకోవచ్చు, కానీ దాని డెట్ అన్ టైమ్స్ రేజ్ అవుద్ది అన్నమాట. మామూలుగా ఒరిజినల్గా మ్యాట్రిక్స్ ఇది. ఈ మ్యాట్రిక్స్ నువ్వేమన్నా ఒక రో 2ని లేదా కాలం 3ని 6 పెట్టి మల్టిప్లై చేసావు అనుకో, దీనికి మామూలుగా వచ్చినటువంటి డిటర్మినెంట్ వాల్యూకి 6 టైమ్స్ ఉంటుంది అన్నమాట. అదే చెప్తుంది అన్నమాట ఇది ప్రాపర్టీ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్టీ నెంబర్ 5. ప్రతి ప్రాపర్టీకి కూడా నేను విత్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అనుమానంగా ఉంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ మీరు సొంతంగా రఫ్లో వేసుకుని ప్రాక్టీస్ చేసి చూసుకోండి. ఆ ప్రాపర్టీ కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 5. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 5. ఇఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ k times the elements of another row or column, then given determinant value is 0. So property number 5 says that మీకు ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఒక కాలంలో కానీ ఒక రోలో కానీ కంపేర్ చేయండి. ఫస్ట్ రో 1 కంపేర్ చేయండి, రో 1 రో 2 కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే రో 1 రో 2కి 2 టైమ్స్ ఉందనుకోండి కరెక్ట్గా, అప్పుడు దాని డిటర్మినెంట్ వాల్యూ ఆటోమేటిక్గా 0. ఓకే, ఏంటి ప్రాపర్టీ నెంబర్ 5 సేస్ దట్ వీ అబ్జర్వ్ దట్ 1 రో ఆర్ 1 కాలం, ఏదో ఒకటి రో కానీ కాలం కానీ ఎనదర్ రోకి, అంటే అది సెకండ్ రో అవ్వచ్చు థర్డ్ రో అవ్వచ్చు, దానికి ఇన్ని టైమ్స్ అని ఉందనుకోండి. సపోజ్ k టైమ్స్ అని ఉందనుకోండి, k టైమ్స్ అంటే 5 టైమ్స్ అని 2 టైమ్స్ అని 3 టైమ్స్ అని ఉందనుకోండి, ద డిటర్మినెంట్ వాల్యూ మస్ట్ బి 0. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రాపర్టీ నెంబర్ 5కి విత్ ఎగ్జాంపుల్. ఈ ప్రాపర్టీ నెంబర్ 5కి ఒక సూటబుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 1 1 4 5 2 8 7 3 12. ప్రాపర్టీ ఏం చెప్తుందంటే కనుక నువ్వు కాలమ్స్ని రోస్ని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి,
1 2 3 కాలం 2, కాలం 2 కాలం 3కి హౌ మెనీ టైమ్స్ రైజింగ్? 2 టైమ్స్. చూడండి దీన్ని 4 8 12 4 పెట్టి మల్టిప్లై చేసామనుకోండి 4 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ కాదు 4 టైమ్స్ ఉంది. చూడండి 1 2 3 దీన్ని 4 పెట్టి మల్టిప్లై చేసామనుకోండి 4 8 12 అంటే కాలం 2కి కాలం 3కి రిలేషన్ ఉందన్నమాట. ఎటువంటి రిలేషను? కాలం 2 ఈజ్ ఈక్వల్ టు కాలం 3 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ కాలం 2. ఓకే, అంటే కాలం 1కి కాలం 2కి కాలం 3ని అబ్జర్వ్ చేస్తే కాలం 2కి అంటే కాలం 2 కాలం 3 ఈ రెండింటికి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే కనుక దీనికి ఇది 4 టైమ్స్ ఉంది. అంటే చూడండి డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్న డెట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ 157 ఫస్ట్ కాలం 1, కాలం 2 1 2 3, కాలం 4 కాలం 3 4 8 12. ఇందులో కాలం 3లో 4 కామన్గా ఉంది, ఆ 4 బయట రాసుకోవచ్చు అన్నమాట. ఒక కాలం 3లోనే అంటే కాలమ్స్లో కానీ రోస్లో కానీ ఏవైనా ఎలిమెంట్స్ కామన్గా ఉంటే మనం కామన్ తీసుకోవచ్చు. మనం ఆల్జిబ్రాలో ఎలా కామన్ తీస్తాం అలాగే కామన్ తీసుకోవచ్చు. సో మొత్తం ఎంటైర్ రోలో కానీ ఎంటైర్ కాలంలో కానీ అలా ఉంటే కనుక కామన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ అన్నింటిలో కూడా 4 కామన్గా ఉంది. 4 కామన్ తీసామనుకోండి 157 ఇలాగే ఉంటుంది, 1 2 3 ఇలాగే ఉంటుంది. ఇక్కడ 4 కామన్ తీసే కాబట్టి 4 కామన్ తీస్తే ఇక్కడ 1 అంటే 4 పెట్టి డివైడ్ చేయడం అన్నమాట. 1 2 3. కానీ ఇంతకుముందు చెప్పినటువంటి ప్రీవియస్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది? ఎనీ 2 rows ఆర్ 2 columns ఆర్ ఐడెంటికల్ దెన్ ది డిటర్మినెంట్ వాల్యూ ఇస్ 0. అంటే 1 2 3 1 2 3 ఈ కాలం 2 కాలం 3 ఐడెంటికల్గా ఉన్నాయి. అంటే దీని డిటర్మినెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. 4 into 0, సో 0 into something is equal to 0. This is property number 5. Property number 6. If each element in a row or column of a square matrix is the sum of 2 terms, then its determinant can be expressed as the sum of 2 determinants of 2 square matrices of same order. So property number 6 says that any determinant can splitting into 2 or more. ఏదైనా ఒక డిటర్మినెంట్ని మనం 2 లేదా అంతకంటే ఎక్కువ డిటర్మినెంట్స్ కింద ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 10 ఉంది, 10ని 6 + 4 కింద రాసుకోవచ్చు కదా. అలాగే 9 ఉంది, 6 + 3 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఎనీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్మేషన్. అలాగే ఎనీ డిటర్మినెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్మేషన్. అంటే డిటర్మినెంట్ని మన సమ్మేషన్ కింద రాసుకోవచ్చు. నెంబర్స్ని సమ్మేషన్ కింద ఎలా రాయగలుగుతున్నామో అదేవిధంగా డెట్స్ని కూడా మనం స్ప్లిటింగ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు A1 B1 + X C1, A2 B2Y + Y C2, A3 B3 + Z C3. దిస్ ఈజ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్. సో టు ఫైండ్ ది డెట్ ఆఫ్ దిస్ వన్, దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇందులో రో కానీ కాలం కానీ ఒక ఎక్స్ప్రెషన్లో ఉంటే కనుక వాటిని మనం సెపరేట్ చేసేయచ్చు. సో డెట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి ఇది 2 terms ఉన్నాయి ఇందులో. అందుకని దీన్ని నేను ఏం చేస్తానంటే A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 ఒక డెట్ కింద రాయండి. ప్లస్ A1 A2 A3 X Y Z C1 C2 C3 ఇది ఒక డెట్ కింద రాయండి. అంటే ఇలాగ సెపరేట్గా డెట్స్ కింద ఫైండ్ అవుట్ చేస్తే దిస్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. ఎట్ ఏ టైం దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా స్ప్లిటింగ్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా ఒకటే. అది దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 6. ఓకే, ఏంటి? ఎనీ డిటర్మినెంట్, దిస్ డిటర్మినెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్మేషన్ ఆఫ్ మోర్ దెన్ 2 డిటర్మినెంట్స్. అంటే ఒక డిటర్మినెంట్ని 2 లేదా అంతకంటే ఎక్కువ డిటర్మినెంట్స్ కింద మనం విడగొట్టుకోవచ్చు అన్నమాట. అవి ఎలా విడగొట్టుకోవాలి? A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 ఇది ఒక డెట్. నెక్స్ట్ A1 A2 A3 X Y Z C1 C2 C3 ఇది ఒక డిటర్మినెంట్. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా చేయొచ్చు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అయ్యి ఉన్నాయనుకోండి డిటర్మినెంట్ చేయడం కొంచెం మనకి కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు తప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి డిటర్మినెంట్స్ని స్ప్లిటింగ్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 6. ప్రాపర్టీ నెంబర్ 7. If all the elements of a row or column of a square matrix are added with k times the corresponding elements of any other row or column, then the value of the determinant of the resulting matrix is unaltered.
సో ద ప్రాపర్టీ నెంబర్ 7 సేస్ దట్, అంటే ఈ ప్రాపర్టీ నెంబర్ 7 ఏం చెప్తుందంటే కనుక మనకి A ఈజ్ ఈక్వల్ టు x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 ఇవి ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్ మల్టిప్లయింగ్ విత్ సమ్ కాన్స్టెంట్ k, అంటే సెకండ్ కాలమ్ని కానీ ఏదో ఒక రో, సెలెక్ట్ ఎనీ రో ఆర్ ఎనీ కాలమ్, ఏదైనా కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లై చేసామనుకోండి, కాలమ్ని కానీ రో కానీ ఏదో ఒకటే తీసుకోవాలి. ky1 ky2 ky3 ఆ మల్టిప్లై చేసినటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఫస్ట్ కాలమ్కి యాడ్ చేయండి. అంటే x1 ప్లస్ k ఇంటూ y1, x2 ప్లస్ k ఇంటూ y2, x3 ప్లస్ k ఇంటూ y3, y1 y2 y3, z1 z2 z3. ఈ విధంగా చేసినప్పుడు ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఇక్కడ న్యూమరికల్గా వాల్యూస్ చూసుకుని మీరు దీన్ని ఏదైనా ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేయండి. ఆ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఫస్ట్ కాలంకి యాడ్ చేయండి. అప్పుడు వచ్చినటువంటి న్యూ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక బోత్ మ్యాట్రిసెస్ హ్యావింగ్ ది సేమ్ డిటర్మినెంట్, ఎటువంటి మార్పు ఉండదు అనమాట. దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 7. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ బి, బోత్ డెట్స్ ఆర్ సేమ్ అన్నాం. సపోజ్ డెట్ బి తీసుకుందాం, డెట్ ఆఫ్ దిస్ వన్. అయితే ప్రీవియస్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందంటే కనుక ఒక డిటర్మినెంట్లో కనుక టర్మ్ ఉంటే కనుక ఆ టర్మ్ని స్ప్లిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే x1 ప్లస్ ky1, x2 ప్లస్ ky2, x3 ప్లస్ ky3 ఈ కాలంలో టర్మ్స్ ఉన్నాయి. ఒక టర్మ్ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ని కూడా డికంపోజిషన్ చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే x1 x2 x3, y1 y2 y3, z1 z2 z3 ఇది ఒక డిటర్మినెంట్ కింద రాసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ky1 ky2 ky3 అంటే x1 x2 x3 తోటి ఒక డిటర్మినెంట్, ky1 ky2 ky3 తోటి ఒక డిటర్మినెంట్. ఇలా మనం టర్మ్ని డికంపోజిషన్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రీవియస్ ప్రాపర్టీలో చెప్పుకున్నాం అది. కాబట్టి ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఈ డిటర్మినెంట్ని 2 డిటర్మినెంట్స్ కింద స్ప్లిట్ చేసుకున్నమాట. స్ప్లిట్ చేసుకుంటే కనుక x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 ఇది ఒక డిటర్మినెంట్. నెక్స్ట్ ky1 ky2 ky3, y1 y2 y3, z1 z2 z3 ఇలా 2 డెట్స్ కింద స్ప్లిటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ కింద రాసుకుంటాం అన్నమాట ఇక్కడ మనం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ky1 ky2 ky3 కాలం 3లో k కామన్గా ఉంది. ఆ k కామన్ తీస్తే కనుక ఇక ఉన్నటువంటి ఈ kని కామన్ తీస్తే కనుక దట్ ఈక్వల్ టు k ఇంటూ y1 y2 y3, y1 y2 y3, z1 z2 z3. సో దిస్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. k ఇంటూ 0 0. టోటల్గా మనకి ఏమొచ్చింది అప్పుడు x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. అంటే దిస్ ఈజ్ డెట్ ఆఫ్ ఏ. అంటే మనకి ప్రాపర్టీ నెంబర్ 7 ఏం చెప్తుందంటే కనుక కాలం కానీ రో కానీ నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకో. నేను సెకండ్ కాలం సెలెక్ట్ చేసుకున్నాను, దీని ఏదైనా ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేయి. కే అనే నెంబర్ పెట్టి మల్టిప్లై చేశాను. అవి ఫస్ట్ కాలంకి యాడ్ చేయి లేదా థర్డ్ కాలంకి యాడ్ చేయి. కాలంకి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే కనుక నాకు ఈ విధంగా వచ్చింది. అప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ నో చేంజ్. రెండిట్ల యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఒకే విధంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 7. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే కనుక ఒక మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ కట్టేటప్పుడు రోస్ని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు. అలాగే కాలమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ రోస్ని కాలమ్స్ని బట్టి ఇంటర్చేంజ్ చేయకూడదు. దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 7. దిస్ ప్రాపర్టీ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ రేపొద్దున మనం డిటర్మినెంట్స్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ యొక్క కాలమ్ ఆపరేషన్స్, రో ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్ని కూడా ఈ ప్రాపర్టీ మీదే బేస్ చేసి చేస్తామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 7. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్టీ నెంబర్ 8. ప్రాపర్టీ నెంబర్ 8. ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ with the cofactors of the corresponding elements of any other row or column is 0. Okay, property number 8 says that, what is the property? Suppose A is equal to A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 is a 3x3 square matrix. Okay, the cofactors of this matrix, దీనికి ఎన్ని కోఫాక్టర్స్ ఉంటాయంటే కనుక మొత్తం 9 కోఫాక్టర్స్ ఉంటాయి. అయితే నువ్వు ఒక రో కానీ ఒక కాలం కానీ సెలెక్ట్ చేసుకో. సపోజ్ ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నాను నేను, A1 B1 C1. వాట్ ఈస్ ది కోఫాక్టర్ ఆఫ్ A1? లెట్ us కన్సిడర్ క్యాపిటల్ A1. అంటే ఈ A1 యొక్క కోఫాక్టర్ ఎంత అంటే కనుక క్యాపిటల్ A1, B1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ B1, C1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ C1.
అంటే వీటి యొక్క కోఫ్యాక్టర్స్ మటివి. అంటే ఈ ఎలిమెంట్స్కి కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్ ఏంటి? A1, B1, C1. ఈ కోఫ్యాక్టర్స్ని నువ్వు సెలెక్ట్ ఎనదర్ రో ఆర్ కాలం, అంటే రోయే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రోకి సంబంధించినటువంటి కోఫ్యాక్టర్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసావు కాబట్టి ఆ యొక్క కోఫ్యాక్టర్స్ని సెకండ్ రో ఆర్ థర్డ్ రో సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి వాటితో మల్టిప్లై చేసామనుకోండి, అంతటి ఈక్వల్ టు A1 ఇంటూ A2, B1 ఇంటూ B2, C1 ఇంటూ C2, వీ గెట్ 0. అంటే 0 వస్తుంది అనమాట. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్లో నువ్వు ఒక రో సెలెక్ట్ చేసుకున్నావు, ఆ రోలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, A1, B1, C1. వీటికి కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి. లెట్ us కన్సిడర్ దట్ కోఫ్యాక్టర్స్ ఆర్ A1, B1, C1. ఈ కోఫ్యాక్టర్స్ని సెకండ్ రో కానీ థర్డ్ రో కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తోటి మల్టిప్లై చేసినప్పుడు, అంటే A1 ఇంటూ A2, B1 ఇంటూ B2, C1 ఇంటూ C2 ఇలా మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది వాల్యూ 0. ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫాలో అయితే కనుక రిజల్ట్ని బట్టి వాటి యొక్క వాల్యూస్ మనం చెప్పేయచ్చమాట. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 8ని ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాడు 1 0 1 2 1 3 4 2 5. ఇందులో ఇవన్నీ కూడా క్యాపిటల్ స్మాల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేద్దాం. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఇదేమో A2, ఇది B2, ఇది C2. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓ రో సెలెక్ట్ చేసుకున్నాను, ఓ రో 1 0 1. వీటికి కోఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. 1కి కోఫ్యాక్టర్ ఆఫ్ 1 మీకు తెలుసు కదా ఫార్ములా, బై ద డెఫినేషన్ ఆఫ్ కోఫ్యాక్టర్ -1 హోల్ పవర్ I + J ఇంటూ det, దట్ ఈక్వల్ టు కోఫ్యాక్టర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 అని వచ్చింది మనకి. ఓకే, మీకు డెఫినేషన్లో చెప్పిన దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాం. సో దీన్ని క్యాపిటల్ A1 అనుకుందాం. అంటే A1 యొక్క కోఫ్యాక్టర్, అంటే ఇది A1 యొక్క కోఫ్యాక్టర్ క్యాపిటల్ A1, అలాగే B1 యొక్క కోఫ్యాక్టర్ క్యాపిటల్ B1, C1 యొక్క కోఫ్యాక్టర్ క్యాపిటల్ C1. మనం A1 B1 C1 అంటే 1కి కోఫ్యాక్టర్, తర్వాత 0కి కోఫ్యాక్టర్, అంటే 1కి కోఫ్యాక్టర్, 0కి కోఫ్యాక్టర్, 1కి కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశాను. ఇవన్నీ కూడా కోఫ్యాక్టర్స్, ఈ 3 కూడా. ఈ కోఫ్యాక్టర్స్ని నువ్వు ఎనదర్ రో, అంటే సెకండ్ రో కానీ థర్డ్ రో కానీ సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను సెకండ్ రో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎలిమెంట్ ఏంటి? A2 B2 C2. ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఆ కోఫ్యాక్టర్స్ తోటి మల్టిప్లై చేస్తే, అంటే దీని యొక్క కోఫ్యాక్టర్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీని యొక్క కోఫ్యాక్టర్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీని యొక్క కోఫ్యాక్టర్ని దీంతో మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది 0 అని చెప్తుంది మనకి ఈ ప్రాపర్టీ. అదే నేను చేశాను ఇక్కడ. నౌ A2 అంటే ఈ ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్ ఆఫ్ 1. A1 అంటే ఏంటి? ఈ 1 యొక్క కోఫ్యాక్టర్. B2 కోఫ్యాక్టర్ ఆఫ్ 0, B3 కోఫ్యాక్టర్ ఆఫ్ 1. మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ 0. అదే ఈ ప్రాపర్టీ నెంబర్ 8. అలా ప్రతి ప్రాపర్టీ కూడా మీరు విత్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతున్నాయి, బాగా గుర్తుంటాయి కూడా. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రాపర్టీ మీద బేస్ చేసిన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మెయిన్ మెడిసిన్ యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, వీటికంటే కనుక ఈ ప్రాపర్టీస్ మీద బేస్ చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఓకే, సో ప్రాపర్టీ నెంబర్ 8 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్టీ నెంబర్ 9. ప్రాపర్టీ నెంబర్ 9. ఇఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ పాలినామియల్స్ in X and when X is equal to A, 2 rows or 2 columns becomes identical, then X minus A is a factor of its determinant. Similarly, when X is equal to A, if 3 rows or 3 columns becomes identical, then X minus A whole square is a factor of the determinant. ఓకే, ఈ ప్రాపర్టీ నెంబర్ 9 ఏం చెప్తుందంటే కనుక మనకి ఒక మ్యాట్రిక్స్లో పాలినామిల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు, అంటే ఆ పాలినామిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్కి సమ్ వాల్యూస్ ఇవ్వటం వల్ల 2 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు 2 రోస్ ఐడెంటికల్గా ఉంటే కనుక డెట్ వాల్యూ 0 కదా. ఆ డెట్ వాల్యూ 0 అవుతూ అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఆ ఎక్స్కి ఏ వాల్యూ అయితే ఇచ్చావో దట్ వాల్యూ ఈజ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది డిటర్మినెంట్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ డిటర్మినెంట్. అంటే డిటర్మినెంట్ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే కనుక అది ఫంక్షన్ ఫస్ట్ మనకి ఆ డిటర్మినెంట్ వేరియబుల్స్లో ఉండాలి. పాలినామిల్స్లో ఉన్నప్పుడు ఆ పాలినామిల్స్ అన్నీ కూడా సమ్ ఎక్స్ వేరియబుల్స్లో ఉన్నప్పుడు ఎక్స్కి సమ్ వాల్యూస్ ఇవ్వడం వల్ల అందులో 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉంటే దట్ వాల్యూ ఈజ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది డిటర్మినెంట్. సపోజ్ 3 రోస్ కానీ 3 కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉన్నాయనుకోండి, దట్ ఫ్యాక్టర్ ఈజ్ రిపీటెడ్ 2 times. దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ వాల్యూ సాటిస్ఫై చేసింది. సో ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్. 2 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయి, అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్. 3 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది
గివెన్ మ్యాట్రిక్స్. ఇలాగ డిటర్మినెంట్లో కూడా పాలినామిల్స్ ఉన్నప్పుడు ఆ పాలినామిల్స్ సాటిస్ఫై చేసే వాల్యూస్ కనుక తీసుకుంటే అవి 2 రోస్ ఈక్వల్గా ఉంటే కనుక ఆ వాల్యూ దానికి ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. 3 రోస్ ఈక్వల్గా ఉంటే కనుక అదే ఫ్యాక్టర్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ XAA AXA 1 2 3. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు టీ. ఈ డిటర్మినెంట్ పాలినామిల్స్లో ఉంది, x పాలినామిల్స్, x వేరియబుల్స్ ఉన్నాయి. ఈ x ప్లేస్లో నేను పుట్ x ఈజ్ ఈక్వల్ టు a, వీ గెట్ AAA 1 2 3. సో హియర్ 2 rows are identical. సో x minus a is the factor of this given determinant. అప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి ఎక్స్కో వాల్యూస్ ఇవ్వడం వల్ల 2 rows ఈక్వల్గా ఉన్నాయి. ఆ 2 rows ఈక్వల్గా ఉండటం వల్ల దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత? 0. సో దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ గివెన్ డిటర్మినెంట్. అలాగే డిటర్మినెంట్ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? ఆ వాల్యూ, ఆ వేరియబుల్స్కి ఏ వాల్యూ అయితే ఇస్తున్నా ఆ వాల్యూ సాటిస్ఫై చేయాలి మన డిటర్మినెంట్ సాటిస్ఫై అయిపోయింది. 2 rows are identical. The determinant value is equal to 0. Hence, x minus a is the factor of this one. Suppose మనకి ఇక్కడ 1 2 3 లేవు. సపోజ్ ఇక్కడ AAX. ఇప్పుడు ఏంటి? పుట్ x is equal to a. అప్పుడు we get A. 3 rows కూడా ఈక్వల్గా ఉన్నాయి, ఐడెంటికల్గా ఉన్నాయి. సో ది డిటర్మినెంట్ వాల్యూ ఇస్ ఆల్సో 0. హెన్స్ x minus a whole square is a factor of this డిటర్మినెంట్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కనుక డిటర్మినెంట్స్ ఫ్యాక్టర్స్ అంటే కనుక ఆ వేరియబుల్స్కి ఏదైనా ఒక వాల్యూ ఇస్తే కనుక 2 rows ఐడెంటికల్గా ఉండాలి, లేదా 2 columns ఐడెంటిగా ఉండాలి. ఐడెంటిగా ఉండి దాని డెట్ వాల్యూ ఐడెంటికల్గా ఉన్నప్పుడు దాని డెట్ వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇస్ ది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. 3 rows కూడా ఐడెంటికల్గా ఉన్నాయనుకోండి, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ డిటర్మినెంట్. దిస్ ఇస్ ది ప్రాపర్టీ నెంబర్ 9. ఓకే, property number 10. If capital A and capital B are 2 square matrices of the same order, then det of AB is equal to det A into det B. So the 10th property means suppose A and B are any 2 matrices. Det of AB is equal to det A into det B. అంటే ఏబీలు 2 స్క్వేర్ మ్యాట్రిసెస్ అయినప్పుడు ఆఫ్ సేమ్ ఆర్డర్, ఆ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు డిటర్మినెంట్ కడితే ఎంత వాల్యూ అయితే వస్తుందో విడివిడిగా సెపరేట్గా డిటర్మినెంట్ మల్టిప్లై చేసేసి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మల్టిప్లై చేస్తే ఒకే విధంగా వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ అనేదో స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను, బి అనేదో స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాను. మల్టిప్లై చేసిన తర్వాత డెట్ కడతాను, విడివిడిగా డెట్ కట్టి దాన్ని మల్టిప్లై చేస్తాను. బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్తో సింపుల్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకుని చూద్దాం. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 10కి విత్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ A is equal to 1 2 2 1, 2/2 square matrix. B is equal to 1 0 3 2. These two are 2/2 square matrix of the same order. Okay, first find det A. We get det A is equal to -3. Next find det B. Det B is equal to 2. Multiplying det A into det B. Det A into det B is equal to -3 into 2 is equal to -6. Okay, next to multiply A and B, that equal to the multiplication of these two matrices, we get 7 4 5 2. To find the det of AB, det of AB is equal to 14 minus 20, that equal to -6. So det of AB is equal to det A into det B. That is the property number 10. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎగ్జామినేషన్లో మనకి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చి టు ఫైండ్ ది డెట్ ఆఫ్ ఏబి అన్నాడు అనుకోండి, సింపుల్గా ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ డెట్ ఫైండ్ అవుట్ చేసేసి మీరు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏని బీని ఇలా ప్రొడక్ట్ చేయవలసిన అవసరం లేదన్నమాట. అక్కడ మనకి ఈ ప్రాపర్టీ వల్ల అడ్వాంటేజ్, ఈ మల్టిప్లికేషన్ చేయవలసిన అవసరం లేకుండా సింగిల్గా డెట్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది ఏబి. దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 10. నెక్స్ట్ వాట్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 11? 11th ప్రాపర్టీ, ఇఫ్ capital A is a nth order square matrix, then det of Ka is equal to k power n into det A. Here k is any real number. So the property number 11 says that det Ka is equal to k power n into det A. Here A is the nth order square matrix. అంటే దీని యొక్క ఆర్డర్ 2/2 అవనవండి. nth ఆర్డర్ మీన్స్ n/n ఆర్డర్. దట్ మీన్స్ 2/2 అనవండి, 3/3 అనవండి, 4/4 అవనవండి, 5/4 గోన్ లైక్ దిస్. దాన్ని ఒక స్కేలార్ పెట్టి మల్టిప్లై చేస్తున్నప్పుడు దీని యొక్క టోటల్ డిటర్మినెంట్ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే కనుక ఆ స్కేలార్ని దీని యొక్క ఆర్డర్ ఎంతైతే ఉందో, సపోజ్ ఎంత ఆర్డర్ అనుకోండి, n టైమ్స్ మనం రైజ్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 1 2 1 1, 2/2 ఆర్డర్ మ్యాట్రిక్స్.
దీని ఆర్డర్ ఎంత అంటే కనుక 2/2 అంటే n వాల్యూ ఇక్కడ 2 అన్నమాట. నేను ఇప్పుడు దీన్ని 5a క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే k అనేది ఒక స్కేలార్ తీసుకున్నమాట 5a ఈజ్ ఈక్వల్ టు 5 × 1 2 1 1 మల్టిప్లై చేస్తే కనుక ఇది ఈ విధంగా వచ్చింది. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక -25 వచ్చింది. అంటే డెట్ 5a ఈజ్ ఈక్వల్ టు -25 అంటే డెట్ ka వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది. ఇదంతా చేయక్కర్లేకుండా వాడు ఏం చెప్తున్నాడంటే కనుక జస్ట్ నువ్వు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ స్కేలార్ని దాని యొక్క ఆర్డర్ ఎంతైతే ఉందో అంతకు రేట్ చేయమంటున్నాడు. అదే ఇక్కడ నేను చేసిందన్నమాట. డెట్ 5a తీసుకున్నాను అంటే 5 ఇక్కడ స్కేలార్. దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే కనుక 2/2 అంటే 5² అంటే n ప్లేస్లో 2 తీసుకో. 2/2 మ్యాట్రిక్స్ ఆర్డర్ అయితే కనుక అది 3/3 అయితే కనుక 3 తీసుకో. అదే 5/5 అయితే కనుక 5 తీసుకో. ప్రస్తుతానికి మనకి ఇక్కడ గివెన్ మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్ కాబట్టి ఆ స్కేలార్ని 5 టైమ్స్ రేట్ చేయమంటుంది. 2 టైమ్స్ అంటే 5² దట్ మీన్స్ 25. డెట్ ఏ కడితే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు డెట్ ఈజ్ ఈక్వల్ టు 25 × 1 - 2 దట్ ఈక్వల్ టు -25. బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. డెట్ k ఈజ్ ఈక్వల్ టు k⁴n ఇంటూ డెట్ ఏ. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి అన్ని కూడా ఇలాంటి బిట్స్ అన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఇస్తాడు, ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు, డెట్ 5a క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు మీరు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఆ స్కేలార్ ఏంటో చూసుకోండి, ఆర్డర్ ఏంటో చూసుకోండి. స్కేలార్ ఏదో 2 ఉందనుకోండి, దాని ఆర్డర్ 5/5 ఉందనుకోండి, 2⁵ అంటే 32 ఇంటూ గివెన్ మ్యాట్రిక్స్ డెట్ కడితే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే కనుక మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధంగా చేస్తే చాలు. అన్నీ కూడా స్కేలార్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ డెట్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. అంటే కొంచెం కాంప్లికేటెడ్గా వస్తుంది. ఆ సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్ అవి కూడా చేయవలసి వస్తాయన్నమాట. ఇదంతా చేయక్కర్లేకుండా మనం జస్ట్ బై యూజింగ్ దిస్ రిజల్ట్ సింపుల్గా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 11. డెట్ ఆఫ్ ka ఈజ్ ఈక్వల్ టు k⁴n ఇంటూ డెట్ ఏ. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 12. For any positive integer n, det of a⁴n is equal to det a whole power n. Okay, property number 12 is very most important. For any positive integer n, what it says that det of a⁴n is equal to det a whole power n. అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇచ్చి a⁴nకి డెట్ కట్టమంటాడు. మరి a⁴nకి డెట్ కట్టడం అంటే కనుక మనం సింపుల్గా ఏం చేస్తున్నాం, ఈ ప్రాపర్టీ ఇచ్చేసుకుని ఏకి డెట్ కట్టేసి దాన్ని n టైమ్స్ రేట్ చేస్తున్నాం అన్నమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ తోటి మీకు ఏదైనా సరే అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం ఇదంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది. సింపుల్గా ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని n టైమ్స్ రేట్ చేసి కంటే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి డెట్ కట్టేసి ఆ డెట్ని n టైమ్స్ రేట్ చేయడం ఈజీ అన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చాడు 1 2 1 1, దీనికి డెట్ ఏ కట్టాను, ఎంత వచ్చింది -1 వచ్చింది. దీన్ని n టైమ్స్ రేట్ చేసామనుకోండి అంటే డెట్ ఏ హోల్ స్క్వేర్ ఎంత అవుతుందంటే కనుక 1 అవుతుంది. అంటే ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 1 1 a² ఫైండ్ అవుట్ చేయండి. అంటే మనకి a² డెట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, a² ఫైండ్ అవుట్ చేశాను, ఇది ఎంత వచ్చింది, దీని డెట్ ఫైండ్ అవుట్ చేశాను 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే కనుక నేను ఏం చేస్తుంటే డెట్ ఏ కడతాను అంతే. అంటే ఈ వర్క్ అంతా చేయవలసిన అవసరం లేదన్నమాట. మనకి ఈ యొక్క ప్రాపర్టీ వల్ల యూజ్ ఏంటంటే కనుక ఈ వర్క్ అంతా కూడా నో నీడ్, చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి, డెట్ ఏ కట్టాను 1 2 1 1 ఎంత వచ్చిందంటే -1. ఇది 2 టైమ్స్ రీచ్ చేయాలి కాబట్టి డెట్ ఏ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశాను. డెట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దట్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఇదంతా చేస్తే మనకి 1 వచ్చింది. బై యూజింగ్ ప్రాపర్టీ ఇచ్చేసినా సరే మనకు 1 వచ్చింది. అదే ఈ ప్రాపర్టీ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఇలాంటివన్నీ కూడా మనకి బిట్స్ మధ్యలో ప్రాబ్లమ్స్ అవి చేసినప్పుడు ఇలాంటివన్నీ యూజ్ చేస్తే కనుక చాలా స్టెప్స్ కలిసి వస్తాయన్నమాట బై యూజింగ్ దీస్ ప్రాపర్టీస్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ 12th ప్రాపర్టీ. Det of a⁴n is equal to det a whole power n. Okay, this is property number 12. Next, last property number 13. Property number 13. If capital E is a triangular matrix, that is upper triangular matrix or lower triangular matrix, then det A is the product of the diagonal elements. Okay, the property number, this is last property. ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే కనుక మనకి ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటే మీకు డెఫినేషన్ చెప్పాను. దెర్ ఆర్ 2 types of triangular matrices, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ బేస్ చేసుకుని మ్యాట్రిసెస్ని 2 విధంగా డివైడ్ చేసాం. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి అప్పర్ సైడ్లో జీరోస్ ఉంటే కనుక లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని, ప్రిన్సిపల్ డయాగ్నల్కి లోయర్ సైడ్లో జీరోస్ ఉంటే కనుక మనం ఏం చెప్పుకున్నాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నమాట. అలాగే ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాటి యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఈ ప్రాపర్టీకి 2 ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ తీసుకుందాం. ఒకటి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, 2 లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద జీరోస్ ఉంటాయి అన్నమాట.
లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్కి పైన జీరోస్ ఉంటాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు డెట్కి మీరు ఎక్స్పాన్షన్ పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే 1 × 3 × 5. వాట్ ఈస్ ది డెట్? డెట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 3 × 5. దట్ మీన్స్ 15. అలాగా ప్రిన్సిపల్ డయాగ్నల్స్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అలాగే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి అయినా సరే డెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 × 3 × 7 దట్ ఈక్వల్ టు 21. అలా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందని చెప్పి ప్రాపర్టీ నెంబర్ 13 చెప్తుంది అనమాట. ఎందుకని మనం డెట్ ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు 1 × 15 - 0 -5 × 0 అయిపోతుంది, 6 × 0 అయిపోతుంది. అదంతా ఎక్స్పాండ్ చేసినా కూడా మీకు సేమ్ అదే వాల్యూ వస్తుందన్నమాట. సో షార్ట్కట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ట్రయాంగులర్ మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక వాటి యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే చాలు. వీటిని మనం ఏమంటాం? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. The product of principal diagonal elements we get the determinant of the triangular matrix. ఓకే, దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 13. ఈ 13 ప్రాపర్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 13 ప్రాపర్టీస్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీటి ఎగ్జాంపుల్తో దీన్ని బాగా స్టడీ చేస్తే కనుక మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్లో పెద్ద ఉపయోగపడిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మటుకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్ తోటి మీరు ఓన్ ఎగ్జాంపుల్ తోటి బాగా ప్రాక్టీస్ చేసుకుని కౌంటర్ ఎగ్జాంపుల్స్ వేసుకుంటూ ఉండాలి. అంటే ఈ ప్రాపర్టీ ఫెయిల్యూర్ అయితే విధంగా మీరు ఒక ఎగ్జాంపుల్ వేసుకుని ఆ ఫెయిల్యూర్ అవుతే కనుక ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది కదా, అప్పుడు అలా జరగదు. అలా జరిగే విధంగా మీరు ఎగ్జాంపుల్స్ ఏమైనా ట్రై చేస్తే కనుక ట్రై చేయండి. ఓకే, సో మొత్తం 13 ప్రాపర్టీస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. వాట్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్? సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ డెట్ కట్టామనుకోండి, వీ గెట్ ది వాల్యూ 0. 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. 0 కాకుండా సమ్ రియల్ నెంబర్ వచ్చిందనుకోండి, ఏదైనా నాన్ జీరో వాల్యూ వచ్చిందనుకోండి, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఈ సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ వేరియేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే కనుక మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్స్, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్ నాన్ సింగులర్ టెస్ట్ చేయాలి. అది సింగులర్ అయితే కనుక దానికి ఇన్వర్స్ ఉండదు, నాన్ సింగులర్ అయితే మాత్రమే ఇన్వర్స్ ఉంటుంది అనమాట. అందుకని ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి సింగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అది సింగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పాలంటే కనుక దాని డెక్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా రావాలి? 0 రావాలి. దట్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఆర్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిసెస్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 ఈజ్ ఏ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి, వీ గెట్ 0. సో దిస్ ఈజ్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ మీరు డెట్ ఫైండ్ అవుట్ చేస్తారో అప్పుడు వాల్యూ 0 వస్తే కనుక దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. రైట్ డౌన్ ది డెఫినేషన్ ఆఫ్ సింగులర్ మ్యాట్రిక్స్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. రెండు డెఫినేషన్స్ని కలిపేసి రాసుకోవచ్చు. For any square matrix capital A is said to be singular matrix if det is equal to 0. Otherwise, it is called non-singular matrix. So, singular matrix example ఇది. 0 రాంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోండి. So, in singular matrices there are two important properties. What is first property? If A is a singular matrix, then A transpose is also a singular matrix. That is first property. Next, second property is A and B are any two non-singular matrices, then the product is also a non-singular matrix. These are the very most important properties in singular matrices. Okay, write down. A is a singular matrix, then A transpose is also a singular matrix. Second one, if A comma B are non-singular matrices, then the product AB is a non-singular matrix. This is very most important property. So in this class we discuss about properties of determinants. 13 properties discuss చేసుకున్నాం and definition of singular matrix and properties. Okay, tomorrow onwards problems on determinants. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా యూజ్ చేసుకుని ఆ డిటర్మినెంట్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటే వితౌట్ ఎక్స్పాండింగ్ డిటర్మినెంట్. ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకుని డిటర్మినెంట్ డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేయకుండా కొన్ని రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చేసి వాటి యొక్క డిటర్మినెంట్ వాల్యూని మనం ఎవాల్యుయేట్ చేసి వాడు ఏ విధంగా అయితే షో దట్ చేయమన్నాడు అవన్నీ కూడా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.